మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేనే మీ అందర్నీ చంపి మీ చేతిలో రాధ చచ్చిపోయింది అని అందర్నీ నమ్మిస్తాను. దీని సంగతి తర్వాత ముందు దాని సంగతి చూడండి రా. రాధా, రాధా, రాధా. సత్య, మావయ్య ఎటు నుండి వచ్చింది? అత్తయ్య, బుల్లెట్ సౌండ్. సార్, అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళే. ఏంటి సార్, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఒకసారి అజయ్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. రే, చూద్దాం పదరా. సార్, ఏంటి సార్, ఏం జరిగింది సార్? అది మీరు చెప్పాలరా, వాడి ఫ్రెండ్స్ మీరే కదా. మమ్మల్ని అడుగుతారేంటి సార్, మాకెలా తెలుస్తుంది? మీరంతా శుద్ధ పూసలేంట్రా? ఒకప్పుడు రౌడీ షీటర్లో జైలు నుంచి బయటకు వచ్చాక వాడు మారిపోయాడని మా వాళ్ళు కూడా చెప్పుకున్నారు. కానీ మారిపోతే వాడికి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి? దందాల దగ్గర తేడా వచ్చిందా లేదా డబ్బుల దగ్గర తేడా వచ్చిందా? మీరందరూ కలిసే చేశారా? మీ గ్యాంగ్లో ఎవడో ఒకటి చేశాడా? అంటే ఏంటి సార్, మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? మీ గతం తెలిసాక మిమ్మల్ని అనుమానించకుండా మిమ్మల్ని పిలిచి సన్మానం చేస్తారేంట్రా? మర్యాదగా ఎవరు చేశారో చెప్తే వాడు ఒక్కడే అరెస్ట్ అవుతాడు. లేదంటే మీ ఇద్దరిని స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వీడి ఈ పరిస్థితికి కారణం ఎవరన్నది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. వాడికి పరిస్థితి రావడానికి కారణం మేం కాదు సార్. మా అనుమానం ఆ నీలిమ మీద ఉంది సార్. నీలిమ అంటే అమ్మాయి. తనకి వీడికి శత్రుత్వం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, అవును సార్, మా అనుమానం ఆ అమ్మాయి నీలిమ మీదే ఉంది సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. నీలిమకి ఈరోజు పెళ్లి జరుగుతుంది సార్. ఆ పెళ్లి ఆపాలని వాడు ఎంతగానో ప్రయత్నించాడు సార్. బహుశా వీడికి ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆ నీలిమనే కారణం అయి ఉంటుంది సార్. ఎందుకంటే వాడిప్పుడు ఎలాంటి గొడవల్లోకి వెళ్ళటం లేదు సార్. కేవలం నీలిమనే టార్గెట్ చేశాడు సార్. నిన్న కూడా ఆ నీలిమ పెళ్లి జరగకూడదు అని వాడు మాకు చాలా గట్టిగా చెప్పాడు సార్. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చాడంటే మా అనుమానం ఆ నీలిమ మీదే సార్. సరే, ఆ నీలిమ ఎక్కడుంటుందో మీకు తెలుసా? ఊర్మిళ ఇండస్ట్రీస్ ఊర్మిళ దేవి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది సార్. ఈ రోజు పెళ్లి కూడా అక్కడే జరుగుతుంది.
ఓ ఐ సీ. కానిస్టేబుల్స్ పదండి. ఓకే సార్. భగవంతుడా నన్ను కాపాడు తండ్రి. ఈ ప్రాణం కోసం వేడుకుంటున్నాను. నా కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని కాపాడు. రే, అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. దానికి తల వెంట్రుకంత అవకాశం దొరికితే మన తలరాత్రులే మారిపోతాయి. ఎలా అయినా సరే దాన్ని పట్టుకోవాలి. వెళ్ళండి, వెళ్ళరా. మావయ్య, అమ్మా, అమ్మా, అమ్మా. అక్క 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 అమ్మా, ఏమైంది? జయ, అమ్మా, జయ, అక్కని చూడు. జయ, జయ గారు, జయ ఏమైంది? జయ గారు, జయ గారు, అమ్మా, జయ, లేమ్మా. అమ్మ, జయ గారు. అమ్మ, రాధా, రాధా, జయ గారు. రాధా, రాధా. ఒరే తమ్ముడు, ఇంటికి వెళ్ళి మెడికల్ కిట్ అలాగే తీసుకురా. అక్క. త్వరగా వెళ్ళు. జయ, गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामोमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्परहानशरणोगविसेदसादरं प्रणो देवी सरस्वतीराजे धिर्वायुमती धीरावलित्रिवतु महासरस्वत्यै नमो नमः महालक्ष्मीदेवताभ्यो नमो नमः लक्ष्मीं क्षीरसमुद्राय तनयां श्रीरङ्गधामेश्वरीं दासीं भूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलक्ष्मीगोत्रमीन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्यां वन्दे मुकुन्दप्रियाम्. భగవంతుడా, ఎన్నో ఆటంకాలు దాటి ఎన్నో అరిష్టాల్ని తట్టుకుని ఈ పెళ్లి పీటల దాకా వచ్చింది. ఇకనైనా ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగేలా నువ్వే చూడు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం దిగాతు భేషజం షన్నో అస్తద్యుపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం దేయం యామిశ్యం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథం. బాబు, ఎవరైనా అడ్డుతెర పట్టుకోండి. జీలకర్ర బెల్లం పెట్టాలి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మా తీసుకోండి. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలిత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఈ పెళ్ళి ఆపండి.